హాయ్ హలో నమస్తే. తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి ఒక పెద్ద పొరపాటు చేసి ఇట్ ఈస్ చాలా పెద్ద పొరపాటు అని చెప్పి సుప్రీంకోర్టు ఒక స్ట్రాంగ్ రియాక్షన్ తోటి జడ్జిమెంట్ ఇచ్చింది. అతను చేసిన పొరపాటు ఏంటంటే తమిళనాడు గవర్నమెంట్కి సంబంధించినటువంటి కొన్ని బిల్స్ పాస్ చేశారు. వీళ్ళు డే 1 నుంచి కూడా తమిళనాడు వాళ్ళు మాకు కోఆపరేట్ చేయట్లేదని, బికాజ్ బీజేపీకి తమిళనాడులో ఉన్నటువంటి డిఎంకేకి వాళ్ళిద్దరికి పడట్లేదు కాబట్టి వాళ్ళు పెట్టే ప్రతి బిల్ను వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు కాబట్టి వీళ్ళు చేసే ప్రతి కార్యక్రమాలను వాళ్ళు అడ్డుకుంటున్నారు కాబట్టి ఈ గవర్నర్ ద్వారా వాళ్ళు చాలా బిల్స్ని అడ్డుకోవడానికి ప్రయత్నం చేశారు. గవర్నర్ ఏం చేశాడంటే ఆల్మోస్ట్ ఒక 10 బిల్స్ని పెండింగ్లో పెట్టాడు. అంటే గవర్నర్కి 3 ఆప్షన్స్ ఉంటాయి. ఒక బిల్ పాస్ చేసిన తర్వాత అసెంబ్లీలో గవర్నర్ దాన్ని యాక్సెప్ట్ చేయొచ్చు, రెండోది దాన్ని రిజెక్ట్ చేయవచ్చు, మూడోది రాష్ట్రపతికి పంపించవచ్చు. రాష్ట్రపతికి పంపించడానికి కొంతకాలం పెండింగ్లో పెడతారు రాష్ట్రపతికి పంపించానని పేరుతోటి. ఇప్పుడు యాక్సెప్ట్ చేస్తే ఈ సమస్య వచ్చిండేది కాదు. రెండో ఆప్షన్ రిజెక్ట్ చేయటం. రిజెక్ట్ చేస్తే ఏమైందంటే ఒక బిల్లుని రిజెక్ట్ చేస్తే ఎందుకు రిజెక్ట్ చేసావు అని చెప్పి చెప్పాల్సి వచ్చింది. దాన్ని వాళ్ళు రెక్టిఫై చేసి మళ్ళీ బిల్లు పెట్టే అవకాశం ఉంటుంది గవర్నమెంట్. మళ్ళీ బిల్లు పెట్టినప్పుడు ఇంక రెండోసారి తను రిజెక్ట్ చేయలేడు, ఎందుకంటే తను సూచించిన ప్రకారం వాళ్ళు మారిస్తే ఇక దాన్ని రిజెక్ట్ చేయలేడు. ఓకే. మూడోది ఏంటంటే ఈ యాక్సెప్ట్ చేస్తే గొడవ, రిజెక్ట్ చేస్తే మళ్ళీ పెడతారు. యాక్సెప్ట్ చేస్తే వీళ్ళకి ఇష్టం లేదు, రిజెక్ట్ చేస్తే మళ్ళీ బిల్లు పెడతారు. దానికి బదులు వీళ్ళని ఇబ్బంది పెట్టాలంటే వాళ్ళు ఎంచుకునే మార్గం ఏంటంటే మూడో మార్గం పెండింగ్లో పెట్టడం. దే రిజర్వ్ ద బిల్స్. దాన్ని యాక్సెప్ట్ చేయరు, రిజెక్ట్ చేయరు, అలా బిల్ పెండింగ్లో పెడతారు. అలా 10 బిల్లులు కనీసం 2-3 సంవత్సరాలుగా బిల్లులు పాస్ చేయకుండా అలానే పెట్టాడు గవర్నర్. సుప్రీంకోర్టు చాలా సీరియస్గా కామెంట్ చేసింది దీని మీద. రాష్ట్రాలకు ఉన్నటువంటి అధికారాలని, రాష్ట్రాల యొక్క ఉన్నటువంటి వాళ్ళ యొక్క ప్రజాభిప్రాయాల్ని, ప్రజలకు మంచి చేసే విషయాల్ని అడ్డుకోవటంలో ఇది ప్రజాస్వామ్యానికి ఎంత అన్యాయమో మనం చెప్పలేము. ఓకే. ఇప్పుడు చరిత్రలో అఫ్కోర్స్ నేను ఐఎమ్ నాట్ కాలింగ్ హిమ్ యాజ్ ఎనీబడి, ఐఎమ్ నాట్ నేమింగ్ హిమ్ నేదర్ డిక్టేటర్ నార్ సెక్యులరిస్ట్ నార్ ఈజ్ అ డెమోక్రాట్. ఐఎమ్ నాట్ నేమింగ్ హిమ్ ఎనీథింగ్, బట్ ఐఎమ్ జస్ట్ ఇన్ ది కాంటెక్స్లో నేను కొంతమందిని గురించి చెప్తున్నా. ఇప్పుడు మన చరిత్ర చూసినప్పుడు కొంతమంది ఉన్నారండి, వాళ్ళు డిక్టేటర్స్గా ఎదిగారు. వాళ్ళు ప్రతి వాళ్ళకి ఏంటంటే డిక్టేటర్గా ఎదగడానికి వాళ్ళకి ఒక ఫిలాసఫీ ఉండేది. మనం జనరల్గా చూస్తే ఇప్పుడు ముగ్గురే ఉన్నారు. ఇప్పుడు మేజర్గా కనిపించేది అడాల్ఫ్ హిట్లర్ ఒకడు, నాజీ జర్మనీకి సంబంధించినటువంటి హిట్లర్ ఉన్నాడు. ఆ హిట్లరు తన మేజర్ ఐడియాలజీ ఏంది అతనిది? రేసిజం. హిట్లర్ యొక్క మెయిన్ ఐడియాలజీ చూపిస్తాను చూడండి. రేసిజం. వాడు ఎంచుకున్న మార్గం ఏంటి? రేసిజం అని ఎంచుకున్నాడు. యాంటీసెమిటిజం, ఈ రెండింటిని ఎంచుకున్నాడండి. రేసిజం అంటే ఇప్పుడు మన భారతదేశ సొసైటీలో మతాలు, కులాలు ఏ విధంగా రెచ్చగొట్టేవాళ్ళు, అతను ఎంచుకున్న మార్గం అదే. రేసిజం అనేటువంటి దాన్ని ఒక రేస్, ఒక సెక్ట్ ఆఫ్ గ్రూప్ని రెచ్చగొట్టాడు వాళ్ళని. ఆ రెచ్చగొడితే ఏమైంది? అతను హిట్లర్గా ఎదిగాడు. అడాల్ఫ్ హిట్లర్గా ఎదిగితే కొన్ని వేల మంది, లక్షల మంది చచ్చిపోయారు. ఓకే. చివరికి అతను కూడా అంతమయ్యాడు. అది కూడా మనం తెలుసు ఆ విషయం. రెండోది ఏంటి? జోసెఫ్ స్టాలిన్. ఈ జోసెఫ్ స్టాలిన్ ఇతను ఎంచుకున్న మార్గం ఏంటంటే ఇతను ఒక కల్ట్ పర్సనాలిటీ. ఇతను ప్రాపగాండా ఈజ్ మెయిన్. వాడు హిట్లర్గా ఎదగడానికి, జోసెఫ్ స్టాలిన్ ఒక నియంతగా ఎదగడానికి తను ఎంచుకున్న మార్గం ప్రాపగాండా. ఇప్పుడు మన వాళ్ళు అంటున్నారు కదా, వాట్సాప్ యూనివర్సిటీ అది ఇది అని చెప్పి కొన్ని పేర్లు, ఫేక్ యూనివర్సిటీ, తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. మీడియా ఛానల్స్ని ఎంచుకొని వాళ్ళు ఏదనుకుంటే అది కుక్కని నక్కని చేస్తారు, నక్కని కుక్కని చేసేస్తారు మీడియా తలుచుకుంటే. ఓకే. ప్రాపగాండా. ఆ ప్రాపగాండాని ఎంచుకుని ఒక నియంతలాగా ఎదిగాడు జోసెఫ్ స్టాలిన్. ఓకే. వీళ్ళందరికీ ఇప్పుడు వాళ్ళు వాళ్ళకి సంబంధించినటువంటి ఒక ఫిలాసఫీని ఎంచుకుంటారండి ఈ విధంగా కంట్రోల్ చేయడానికి. నెక్స్ట్ ఈ ముసోలిని ఉన్నాడు. వీడికి ఒకటి ఉంది. ముసోలినికి కూడా వాడు హ్యాజ్ హిజ్ ఓన్ ఇది. ముసోలిని ఎంచుకుంది ఏంటంటే, ఇదిగో చూడండి, నేషనలిస్ట్ అప్పీల్.
ముస్సోలిని నేషనలిస్ట్ అప్పీల్. ఇప్పుడు మన వాళ్ళు మాట్లాడుతున్నారు కదా, దేశభక్తి, దేశము, మన బీజేపీ వాళ్ళు మాట్లాడుతుంటారు కదా, నేషనలిస్టిక్ అప్పీల్. తను ముస్సోలిని నియంతగా ఎదగటానికి తను ఎంచుకున్న మార్గం నేషనలిస్ట్ అప్పీల్. ఓకే, రచ్చగొట్టాడు. మన దేశం, మన ఏమంటారు, మన జాతి, రైట్, మన దేశాన్ని మనం కాపాడుకోవాలి. ఇటలీ అనేది ప్రపంచంలో నెంబర్ 1 అవ్వాలి. అసలు వేరే వాడిని మన ఇటలీలోకి రానివ్వకూడదు. ఇటాలియనే అని ఇటలీ అని చెప్పి దేశభక్తి నూరు పోస్తే ఫైనల్గా ఈ ముస్సోలిని ఒక నియంతగా ఎదిగాడు. ఓకే, జనరల్గా నేషనలిస్ట్ అప్రోచ్ ఎలా ఉండిద్ది అంటే దేశభక్తి పెరిగిపోయింది అందరికి. దాని గురించి మాట్లాడుతుంటే ఈ ఫ్రాన్సిస్ ఫ్రాంకో ఇంకొకడు ఉన్నాడు, ఫ్రాన్సిస్ ఫ్రాంకో, ఈ స్పెయిన్కి సంబంధించినటువంటి నియంత. ఈడెందుకుంది ఏంటంటే అథారిటేరియన్ రూలు, సప్రెషన్ ఆఫ్ డిసెంట్ అంతే. ఎవడు నోరెత్తితే వాడు నేను నొక్కేసేవాడు. పవర్ ఉపయోగించాడు ఎక్కువగా, మిలిటరీ పవర్ కానీ, పోలీస్ పవర్ కానీ, అథారిటీ కానీ, సస్పెండ్ చేయటం, మాట్లాడిన ఎత్తేయటం. గవర్నమెంట్ పవర్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే అది చేశాడు ఈ ఫ్రాన్సిస్ ఫ్రాంకో. అసలు మొత్తం నియంతలాగా ఎదిగిపోయాడు, అదంతా చేసి. ఓకే, జూలియస్ సీజర్ కూడా మనకు తెలుసు. ఓకే, జూలియస్ సీజర్ ఏంటంటే మెయిన్లీ మిలిటరీని కంట్రోల్లో పెట్టుకొని తొక్కిపడేసాడు. ఎవడు మాట్లాడుతూ వాడిని దొక్కేశాడు జూలియస్ సీజర్. ఓకే, అలాగే ఇప్పుడు చాలామంది ఉన్నారు. ఇప్పుడు వీళ్ళంతా చూడండి, మియాన్మార్ గడాఫీ, లీబియా, కిమ్ టు సుంగ్, వీళ్ళందరూ ఇప్పుడు మోడర్న్ వీళ్ళందరికీ కూడా ఏంటంటే ప్రతి వారికి కూడా ఒక్కొక్క ఐడియాలజీ ఉండదు. వాళ్ళ వర్షన్లో దే రైట్ ఇన్ దేర్ ఓన్ వర్షన్, దే రైట్ ఇన్ దేర్ ఓన్ ఫిలాసఫీ, దే రైట్ ఇన్ దేర్ ఓన్ అండర్స్టాండింగ్, దే రైట్ ఇన్ దేర్ ఓన్ ఐడియాలజీ. బట్ అల్టిమేట్గా ఏంటంటే ఈ యొక్క చరిత్ర మొత్తం చూసినప్పుడు ప్రజలు సఫర్ అయ్యారే తప్ప నోబడీ వాజ్. ఇప్పుడు మనం చెప్పినటువంటి వాళ్ళలో కొన్ని తరాలుగా పరిపాలన చేశారు. ఒక్కొక్కడు 20 సంవత్సరాలు పరిపాలించాడు, 30 సంవత్సరాలు పరిపాలించాడు. ఈ 30 సంవత్సరాల చరిత్రలో ప్రజలు నాశనం అయిపోయారు. ఎప్పుడైనా సరే ప్రజాక్షేత్రంలోకి వచ్చి ప్రజలకి ఏం కావాలి, ప్రజల్ని ప్రేమగా చూసుకొని షో లవ్ టువార్డ్స్ హ్యుమానిటీ, షో లవ్ టువార్డ్స్ సిటిజన్స్, షో లవ్ టువార్డ్స్ ద పీపుల్, దట్ ఈస్ డెమోక్రసీ. దెన్ వీ డోంట్ నీడ్ ఈ అథారిటేరియన్ ఇవన్నీ ఉండవు డెమోక్రసీలో. ఇప్పుడు వీళ్ళు చేసింది అదే. ఇప్పుడు ఇతను బిల్స్ పెండింగ్ పెడితే, 10 బిల్లులు పెండింగ్ పెడితే తమిళనాడు రాష్ట్రం ఎటు వెళ్ళిపోవాలి, ఏమైపోవాలి? ఇన్ని బిల్లులు పెడితే సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. చాలా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది ఈరోజు. చూడండి సుప్రీంకోర్టు ఏం జడ్జిమెంట్ ఇచ్చిందో. ఇల్లీగల్ ఎరోనియస్ ఎస్సీ లాంబెషస్ తమిళనాడు గవర్నర్ ఫర్ విత్హోల్డింగ్ బిల్స్. ఇల్లీగల్ అని డైరెక్ట్గా చెప్తుంది సుప్రీంకోర్టు చెప్పిన మాట ఇది. ఇల్లీగల్ అండ్ ఎరోనియస్. ఇది చాలా చారిత్రాత్మక తప్పిదం ఇతను చేసినటువంటి ఇది. ఈ సుప్రీంకోర్టు చాలా కామెంట్స్ చేసింది. సుప్రీంకోర్టు చేసిన కామెంట్ ఏంటంటే, ఇక్కడ చూడండి, సుప్రీంకోర్ట్స్ క్రిటిసిజం ఆఫ్ గవర్నర్స్ యాక్షన్స్. కోర్టు ఏం చెప్పిందంటే, ఒక పదం వాడింది ఇక్కడ, యాక్టెడ్ ఇన్ బ్యాడ్ ఫెయిత్. చూడండి, ఎంఎన్ రవి యాక్టెడ్ ఇన్ బ్యాడ్ ఫెయిత్ యాజ్ హి హడ్ కెప్ట్ ద బిల్స్ పెండింగ్ ఫర్ లాంగ్ బిఫోర్ రిజర్వింగ్ ఫర్ హిస్ ప్రెసిడెన్షియల్ అసెట్. చాలా కాలం పెండింగ్ పెట్టాడు అక్కడ గవర్నర్ని, అక్కడ డిఎంకే గవర్నమెంట్ని ఇబ్బంది పెట్టడానికి. సుప్రీంకోర్టు సెడ్ ఇట్ ఈస్ యూ యాక్టెడ్ ఇన్ ఏ బ్యాడ్ ఫెయిత్ అనే పదం వాడింది. ఓకే, ది బెంచ్ సెడ్ రవి రిజర్వ్డ్ ది బిల్స్ ఈవెన్ ఆఫ్టర్ ఎస్సీ ఇన్ సిమిలర్ పంజాబ్ కేస్. అంటే ఇట్లాంటి కేసే పంజాబ్ వాళ్ళు ఇట్లా కోర్టుకి వెళ్తే గవర్నర్ వాళ్ళ పెట్టకూడదా, నువ్వు అట్లా బిల్లులు పెండింగ్ పెట్టకూడదు, అది ప్రజలకు సంబంధించినటువంటి బిల్లులు చేస్తారు అసెంబ్లీలో, నువ్వు గవర్నర్ పవర్ ఉపయోగించుకొని నువ్వు బిల్లులు పాస్ చేయకపోతే ఎట్లా అని చెప్పేసి ఆల్రెడీ పంజాబ్ కేసు జడ్జిమెంట్ వచ్చినా కూడా అతను హీ డిడ్ నాట్ పాస్ ద బిల్స్. దాన్ని రిఫర్ చేసింది. ఈవెన్ ఆఫ్టర్ పంజాబ్ కేసు చేసిన తర్వాత కూడా యూ కెప్ట్ ది బిల్స్ పెండింగ్, దిస్ ఈజ్ వెరీ ఎరోనియస్ అండ్ బ్యాడ్ ఫెయిత్ అని పదం వాడింది సుప్రీంకోర్టు. ఓకే, సుప్రీంకోర్టు క్లారిఫైస్ గవర్నర్స్ రోల్ అండర్ ఆర్టికల్ 200. ఆర్టికల్ 200లో నీకు ఎంతవరకు పవర్ ఉందో సుప్రీంకోర్టు ఒకసారి చెప్పింది. వీళ్ళు చెప్పింది ఏంటంటే, నో కాన్సెప్ట్ ఆఫ్ అబ్సల్యూట్ ఓటో, నో కాన్సెప్ట్ ఆఫ్ అబ్సల్యూట్ వీటో. అంటే అబ్సల్యూట్ వీటో ఇంక నా ఇష్టం అంటే జరగదు. నేను గవర్నర్ని కాబట్టి నేను యాక్సెప్ట్ చేస్తే బిల్లు పోయిద్ది, లేకపోతే బిల్లు ఆగిపోద్ది అని చెప్పి నా ఇష్టము అనేది ప్రజాస్వామ్యంలో లేదు. రాజ్యాంగపరంగా వెళ్ళాలి.
ప్రజాక్షేమం కోసం కోరుకుంటూ వెళ్ళాలి తప్ప మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా కొన్ని ప్రజల కోసం చేయాల్సి వచ్చింది. మన ఇష్టం వచ్చినట్టు చేయకూడదు కదా. అబ్జల్యూట్ వీటో, దేర్ ఇస్ నో పాకెట్ వీటో అండర్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. దట్ ఈస్ వాట్ గవర్నమెంట్ సుప్రీం కోర్ట్ సైడ్. ఆర్టికల్ 200 ప్రకారం గవర్నర్ అనేది ఏదర్ డిసెంట్ చేయొచ్చు, విత్హోల్డ్ చేయొచ్చు, అసైన్ చేయొచ్చు, ఆ రిజర్వ్ చేయొచ్చు. ఈ నాలుగిట్లో ఏదో ఒకటి నువ్వు చేయొచ్చు. కానీ ఇతను ఏం చేశాడు? రిజర్వ్ చేశాడు. రిజర్వ్ అంటే ఏంటి? పెండింగ్ పెట్టాడు. అతనికి రైట్ ఉంది. ఎప్పుడు రైట్ ఉందని సుప్రీంకోర్టు చెప్పింది? ఫస్ట్ టైం మాత్రమే నీకు రైట్ ఉంది. తమిళనాడు గవర్నమెంట్ ఏం చేసింది? ఒకసారి బిల్లు పాస్ చేసి ఆయనకి యాక్సెప్టెన్స్కి పంపించింది. యాక్సెప్టెన్స్కి పంపిస్తే అతను యాక్సెప్ట్ చేయకూడదు అనుకున్నాడు కాబట్టి రిజర్వ్లో పెట్టాడు. గవర్నమెంట్ ఏం చేసింది? మళ్ళీ సెకండ్ టైం పాస్ చేసి మళ్ళీ పంపించింది. మళ్ళీ పంపిస్తే మళ్ళీ రిజర్వ్లో పెట్టారు. సుప్రీంకోర్టు చాలా సీరియస్ అయింది విషయం. నీకు ఫస్ట్ టైం పంపించినప్పుడు మాత్రమే రిజర్వ్ పెట్టే అధికారం ఉంది. అసెంబ్లీ అనేది రెండోసారి మళ్ళీ అదే బిల్లుని రెండోసారి మళ్ళీ పాస్ చేసి పంపిస్తే యూ డు నాట్ హ్యావ్ రైట్ టు కీప్ ఇన్ రిజర్వ్ అని చెప్పి చాలా స్ట్రాంగ్గా చెప్పింది సుప్రీంకోర్టు. కాన్స్టిట్యూషన్ భారత రాజ్యాంగాన్ని మనం ఉల్లంఘించకూడదని చెప్పింది. ఓకే, చూడండి, టైమ్ లైన్ సెట్ ఫర్ గవర్నర్స్ డెసిషన్స్ అండ్ బిల్స్. దానికి ఒక టైం లైన్ ఉండిద్ది. ఐ థింక్ 3 months 6 monthsలోనూ వాళ్ళు 3 months ఇది చూడండి. ది డెడ్ లైన్ ఇస్ 3 months. 3 monthsలో గవర్నర్ నువ్వు యాక్సెప్టెన్స్ ఇవ్వాలి. 2 years పెండింగ్ పెట్టాడండి. 10 ఒకటి కాదు 10 బిల్లుల్ని 2 years వరకు పెండింగ్ పెట్టాడు అతను. ఓకే, డోంట్ చోక్ స్టేట్ లెజిస్లేటర్ ఫర్ పొలిటికల్ రీజన్స్. మీకు రాజకీయ ఉద్దేశాలు వెనక పెట్టుకొని రాష్ట్ర లెజిస్లేటర్ తొక్కడం అనేది కరెక్ట్ కాదని చెప్పి పదం వాడింది సుప్రీంకోర్టు. ఓకే, మీరు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నారు కదా అని చెప్పి, కేంద్ర ప్రభుత్వంలో వాళ్ళకి అధికారం ఉంది కదా అని చెప్పి ఇక్కడ రాష్ట్రాలని రాజకీయ ఉద్దేశాలతో ఇట్లా అణిచివేతకు గురేయటం అనేది కరెక్ట్ కాదనే పదం వాడింది సుప్రీంకోర్టు ఈరోజు. ది గవర్నర్ మస్ట్ బి కాన్షియస్ టు నాట్ క్రియేట్ రోడ్ బ్లాక్స్ ఆర్ చెక్ హోల్ ది స్టేట్ లెజిస్లేటర్ ఇన్ ఆర్డర్ టు థ్వాట్ అండ్ బ్రేక్ ది విల్ ఆఫ్ ది పీపుల్ ఫర్ పొలిటికల్ రీజన్స్. ఇది చూడండి, పొలిటికల్ రీజన్స్ కోసం యూ డోంట్ చోక్ ది విల్ ఆఫ్ ది పీపుల్. ప్రజల యొక్క అభిప్రాయాలు మీరు తొక్కేయకండి రాజకీయం కోసం అనేది. గవర్నర్ మస్ట్ బి ది క్యాటలిస్ట్. ఓకే, గవర్నర్ అనే వ్యక్తి క్యాటలిస్ట్గా ఉండాలి. షుడ్ సర్వ్ ద పీపుల్, షుడ్ బి కాన్షియస్ అండ్ టు సర్వ్ ద పీపుల్ అనే పదం గవర్నర్ గురించి మాట్లాడింది ఈరోజు సుప్రీంకోర్టు. ఓకే, ఎక్సలెంట్ పదాలు వాడారు. సో ఇంక ఇది చూడండి, ది గవర్నమెంట్ వర్సెస్ గవర్నర్ లైవ్. SC invokes powers to declare 10 pending bills. Okay, 10 pending bills effectively approved. Okay, Supreme Court holds Tamil Nadu governor's reservation of 10 bills for president's assent is illegal. Illegal అనే పదం వాడింది Supreme Court. What was Tamil Nadu governor doing for 3 years? Asks Apex Court. తమిళనాడు గవర్నమెంట్ని సుప్రీంకోర్టు మీరు ఇప్పటిదాకా ఏం చేశారా, మీరు ఎప్పుడో కోర్టుకు రావాల్సింది కదా ఇట్లాంటివి చేస్తుంటే గవర్నర్స్ అని చెప్పేసి చాలా సీరియస్గా చెప్పింది. ఓకే, ఇది చూడండి, గవర్నర్స్ రోల్ ఇన్ ఏ పాసింగ్ బిల్స్. ఇక్కడ గవర్నర్ రోల్ కొన్ని ఏదో ఇక్కడ హైలైట్ చేశారు. ఇదంతా మీకు తెలిసిన రాజ్యాంగం, ఇదంతా రాజ్యాంగం గురించి ఉంది. చూడండి, జస్ట్ హైలైట్ చేసిన వరకు చదువుతున్నాను. తమిళనాడు గవర్నర్ RN Ravi withheld his assent to 10 bills pending with him for 3 years. 3 సంవత్సరాలు పెట్టుకున్నాడట పాస్ చేయకుండా. వాట్ వాజ్ ది గవర్నర్ డూయింగ్ ఫర్ 3 years? వై షుడ్ ది గవర్నర్ వెయిట్ ఫర్ ది పార్టీస్ టు అప్రోచ్ ది సుప్రీం కోర్ట్? ఓకే, while Article 163 of the Constitution deals with the powers of the governor generally, Article 200 specifically deals with the issue of granting assent to bills. Both the provisions are read together to determine the power of the control on the issue. Grant assent, withheld or return the bill. ఈ మూడిట్లో ఏదో ఒకటి చేయాలి కదా, నువ్వు రిజర్వేషన్లో పెట్టడం ఏంటని చెప్పి గవర్నర్ గురించి మాట్లాడింది. ఓకే, ఇట్ సేస్ దట్ ద గవర్నర్ మే సూన్ యాజ్ పాసిబుల్ రిటర్న్ బిల్స్ అదర్ దాన్, అంటే అతను ఏమేం చేయాలనేది రాశారు సార్. ఓకే, ఇప్పటికీ ఎక్కువైపోయింది. ఓకే, సో ఇది సంబంధించింది. ఇక ఇక్కడ కొన్ని బిల్స్ కూడా ఉన్నాయి. వాళ్ళు ఏమేం బిల్స్ పెండింగ్ పెట్టారు ఇక్కడ చూడండి. ఒక 10 బిల్స్ పెండింగ్ పెట్టాడు. 9 బిల్స్ రిజర్వ్డ్ ఫర్ ప్రెసిడెంట్స్ కన్సిడరేషన్. ఈ బిల్స్ అన్నిటిని కూడా పెండింగ్ పెట్టాడు. వాళ్ళు పాస్ చేయటం, ఆయనకి పంపించడం, ఆయన రిజర్వ్డ్లో పెట్టడం, ఇది చేశాడు. ఓకే, ఇప్పుడైనా సరే
మనం అనుకున్నట్టు దేశం మొత్తం, నేను అనుకున్నట్టే దేశం మొత్తం నడవాలి అని అంటే దాన్ని నియంతృత్వం అంటారు. ప్రజలు అనుకున్నట్టు నాయకుడు తయారవ్వాలంటే ప్రజాస్వామ్యం అంటారు. మనకు ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి నాయకుల వల్ల మనకు ప్రజాస్వామ్యంలో బతుకుతాయి తప్ప, ప్రజల మొత్తాన్ని మేమనుకున్న రూట్లోకి తీసుకురావడానికి ఇవన్నీ చేయడం కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం. థ్యాంక్ యూ.